వందనాలండి. ఈరోజు ఫిబ్రవరి 27. మరి మేలును ప్రేమించి న్యాయం కోరుడి అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమోసు 5:15లో కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయం స్థిరపరచుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. మేలును కోరుకునేవారు కీడును విసర్జించి చెడుకు వ్యతిరేకంగా నిలబడేదానికి సిగ్గుపడకుండుట. గుమ్మములలో న్యాయం స్థిరపరచుట అంటే మన జీవితాల్లో ప్రతి పరిధిలో న్యాయం కలిగి ఉండుట. మనం అనుకుంటాం కొన్నిసార్లు కొన్ని పరిధులు చాలు, అన్నీ అవసరం లేదనుకుంటాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితంలో ప్రతి పరిధిలో కూడా న్యాయం ఉండాలి, దేవుని యందు ప్రేమ కావాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈనాడు సంఘంలో సమాజంలో ప్రతి చోట అన్యాయం రాజ్యం వెళ్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అన్యాయానికి వీడుకోలు పలకొచ్చు. దేవునితో తనను తాను తగ్గించుకొని నడుచువాడు న్యాయము కనికరము కలిగి ఉంటాడు. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది, దేవుడు ప్రేమమయుడు, కానీ అట్ ద సేమ్ టైం న్యాయవంతుడు. న్యాయము ఆయన లక్షణం, నీతి న్యాయాలు ఆయన గుణలక్షణాలు. మరి అటువంటి దేవుడి బిడ్డలంగా, ఆయన విశ్వాసులంగా మనము ముందుకెళ్తూ ఉన్నప్పుడు మనం కూడా అలాంటివన్నీ పాటించాలి. కీడుని ద్వేషించి న్యాయమును జరిగిస్తేనే దేవుడు మన మధ్యలో నివసిస్తాడు. ఆయనను ప్రేమించి ఆయన చిత్త ప్రకారం చేయటయే దేవుడు మనతో ఉన్నాడు అనేది దానికి రుజువు. నీతి న్యాయములు లేని క్రైస్తవ్యము వేషధారణ అని యేసు ప్రభు స్వయంగా పరిసయ్యులతో చెప్పాడు. మనం ఇది మత్తయి 23:23లో చూడొచ్చు. మత్తయి 23 అంతా కూడా వేషధారణ గురించే ప్రభు చెప్పాడు. వేషధారణ ఆయన ఎంత ద్వేషిస్తాడో, ఆయనకి ఎంత బాధ కలిగిస్తుందో అక్కడ రాయబడింది. అయ్యో అయ్యో అంటూ రాస్తాడు. మరి మీరు ఎన్ని బోధలు విన్నా, ఎన్ని మీటింగులకు వెళ్ళినా దేవుని ఆజ్ఞను పాటించకుండా మీ పొరుగువాని పట్ల కనికరం చూపకపోతే అదంతా వ్యర్థమే. చాలామంది అనుకుంటారు, మీటింగ్స్కి వెళ్తున్నాం కదా, వాక్యం వింటున్నాను కదా అని. వాక్యం వినడం సరిపోదండి. వాక్యం ఆచరణలో పెడుతున్నారా, మన జీవితంలో అన్వయించుకుంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యం. కీడును ద్వేషించకపోతే మేలును ప్రేమిస్తున్నామని చెప్పలేం. కీర్తన 97:10లో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునుడి. ఇది దేవుని ఆదేశం. లేఖనాలు చదువుటలో ఆనందిస్తున్నాం, కానీ వాటిని పాటిస్తున్నామా అని కీర్తనకారుడు 119, 104లో అడుగుతున్నాడు. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగెను, తప్పు మార్గంలో నీవు నాకు అసహ్యం లాయను అంటున్నాడు. ఆయన వాక్యం చదవటం వల్ల దేవుని మనసును అర్థం చేసుకోగలం. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి తన చిత్తం అర్థమయ్యేటట్టు చేస్తాడు. రోమా 12:2 ఒకసారి మనం జాగ్రత్తగా చదివితే ఆ విధంగా మన జీవితం ఉండాలి అని మనం నిర్ణయం తీసుకోవచ్చు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును పరిపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి అని పౌలు చెప్తా ఉన్నాడు. విశ్వాసులందరికీ వర్తిస్తుంది ఇది. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి రూపాంతరం పొంది వెంటనే కీడుని ద్వేషించుట మొదలు పెడతాడు. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, మిమ్మల్ని ప్రేమించి కీడుని ద్వేషించే భాగ్యము, అలవాటు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.